హాయ్ గైస్, వెల్కమ్ టు స్వరూప్ బ్లాగ్స్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఈరోజు ఒంగోలు దగ్గర ఉన్న గుల్లకొమ్మ రిజర్వాయర్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. గుడి నుంచి స్టార్ట్ చేస్తా. అక్కడ రెండు కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ రెండు కొండల దగ్గర మా ఊరు అంతకుముందు ఈ డ్యామ్ కట్టకముందు. మా ఊరి పేరు వచ్చేసరికి గార్లపాడు. మా ఊరు గురించి మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ సరౌండింగ్స్ చూసేసి గుడిలోకి వెళ్దాము. ఇది గుడి ఎంట్రన్స్. లెఫ్ట్లో వచ్చేసరికి డౌన్ కిందకి వచ్చేసరికి వినాయకుడి గుడి ఉంటుంది. ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి గోపురం కనిపిస్తుంది కదా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఈ లెఫ్ట్ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ వచ్చేసరికి పద్మావతి అమ్మవారు ఉంటుంది. ఇంకా గుడి ఎంటర్ అయిపోదాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది ఆంజనేయ స్వామి, రైట్ సైడ్ ఉంది గరుత్మంతుడు. గుడి లోపల ఏం రికార్డ్ చేయలేదు. ఇంకా మీరు ఎప్పుడైనా ఎవరన్నా వస్తే లోపలికి వెళ్ళి చూసేసి రావచ్చు, బాగుంటుంది గుడి కూడా. ఇది డ్యామ్ సరౌండింగ్స్ కిందకు వస్తున్నాను. డ్యామ్ ఫ్రంట్ వ్యూ చూపిస్తాను మీకు. ఇందాక మా ఊరి గురించి చెప్తా ఉన్నాను కదా, ఈ డ్యామ్ కట్టకముందు మా ఊరు అక్కడే ఉండేది, గార్లపాడు అని. అప్పుడు జస్ట్ ఇది గుల్లకొమ్మ రివర్ లాగే. ఈ డ్యామ్ కట్టి నియర్లీ దాదాపు ఒక 20 years దాకా అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కట్టారు ఇది. ఈ డ్యామ్ కట్టక ముందు అయితే మేము మా ఊరు వెళ్ళాలంటే బోట్స్లో నుంచి వెళ్ళేవాళ్ళము. తర్వాత ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ జరగటం, ఇంకా అక్కడి నుంచి గుల్లాపల్లికి షిఫ్ట్ అయిపోయాము. ఒంగోలు దగ్గర ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది గుల్లాపల్లి అంటే. ఓకే, డ్యామ్ వ్యూ చూడండి ఎలా ఉందో. ప్రజెంట్ అయితే 3 gates ఎత్తారు. అసలు చూడండి ఎంత బాగుందో వ్యూ వచ్చేసరికి. ఇదంతా గుడి రైట్ సైడ్. ఇప్పుడు మనం గుడి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోదాము. ఇది గుడి లెఫ్ట్ సైడ్. ఇట్లా వచ్చేసరికి గుడి లెఫ్ట్ సైడ్ రోడ్డు, ఇటు పక్క మళ్ళీ లెఫ్ట్కి వచ్చేసరికి డ్యామ్ ఉంటుంది. ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే మనకి డ్యామ్ గేట్స్ మీద వెళ్ళేది కూడా చూపిస్తాను చూడండి. ఈ డ్యామ్ దగ్గర వచ్చేసరికి చాలా షూటింగ్స్ కూడా జరిగాయి. గుణ 369 ఐడియా ఉందా? దాంట్లో బుజ్జి బంగారం సాంగ్ షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది. వాటర్ ఫ్లో చూడండి ఎలా ఉంటుంది ఇక్కడ. సేమ్ ఈ బ్రిడ్జ్ మీద చూడండి, వీడియో కూడా ప్లే చేస్తాను. గుణ 369 సాంగ్ది. అక్కడ రెడ్ ఉంది కదా, అక్కడ కూడా ఈ సాంగ్ షూటింగ్ జరిగింది. అండ్ దాని వెనక ట్యాంక్ లాగా కనిపిస్తుంది కదా, అది ఇక్కడి నుంచి ఒంగోలుకి వాటర్ సప్లై అవుతూ ఉంటుంది. ఇక్కడి నుంచే ఒంగోలుకి వాటర్ మెయిన్ సప్లై.
ఇక్కడ చూసారా ఫోటో ఏపీజే అబ్దుల్ కలాంది. ఇలాగే ఒక్కొక్క గేట్కి ఒక్కొక్క ఫోటో ఉంటానే ఉంటుంది వరుసగా. ఒక 18-19 గేట్స్ దాకా ఉంటుంది ఇక్కడ. వాటర్ చూడండి ఇక్కడ గేట్ ఎక్కారు ఇది. ఇక్కడ ఈ ఫోటో చూడండి విశ్వేశ్వర. ఇలా ఒక్కొక్క గేట్కి ఒక్కొక్క ఫోటో వస్తూనే ఉంటాయి మనకి. ఇంకా వాటర్ మళ్ళీ చూపిస్తాను, ఇటు సైడ్ చూపిస్తాను. ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇటు. ఈ ఫోటో వచ్చేసరికి సివి రామన్. ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. ఇక్కడ మాత్రం మంకీస్ బాగా ఎక్కువ ఉంటాయి. ఏమన్నా ఫుడ్ కానీ చేతిలో స్నాక్స్ కానీ ఏమన్నా కనిపించినట్టు తీసేసుకుంటాయి. ఇంకా డ్యామ్ ఇటు సైడ్ కిందకి వచ్చి చూపిస్తాను. అంటే కిందకి కాదు, కొంచెం గార్డెన్ ఏరియా లాగా ఉంటుంది. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు కిందకి వెళ్ళి చూద్దాం పదండి. ఇదే డ్యామ్ వ్యూ ఎలా ఉంటుందో. ఇక్కడ వాటర్ లెవెల్ చూడండి అసలు ఎంత హైట్. ఆ గేట్ పైకి ఎంత పైకి ఉన్నాయి వాటర్, కిందకి ఎంత డౌన్కి ఉన్నాయో. రియల్గా చూస్తేనే ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని చాలా బాగుంటాయి అసలు. ఇటు లాగ్స్ చేసే వాళ్ళందరికీ ఒంగోలు దగ్గర ఈ హైవే మీద లాగింగ్ చేస్తారు కదా, వాళ్ళందరికీ మ్యాక్సిమం అసలు ఈ డ్యామ్ ఉందని కూడా తెలియదు. కరెక్ట్గా ఒంగోలు నుంచి ఒక 20 కిలోమీటర్స్, 20-25 అంతే. హైవే పక్క నుంచి 3-4 కిలోమీటర్స్ అంతే. నేను ఈ డ్యామ్ కాడికి చాలాసార్లు వచ్చి ఉంటాను, కానీ ఎప్పుడు లాగ్ చేద్దామని అయితే అసలు లేదు. ఇప్పుడు కూడా లేదు, కానీ నేను తీసాను, వీడియోస్ తీసాను కదా అని ఇంకా లాగ్ చేస్తున్నాను. ఈ స్టాచ్యూలో ఉన్నవారు ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇలా ఇంకా డ్యామ్కి ఇటు సైడ్ పూర్తిగా వచ్చేస్తాము. అటు నుంచి టెంపుల్ నుంచి ఇటుకు వచ్చేసాము.
ఇక్కడ వచ్చేసరికి తెలుగు తల్లి ఉంటుంది. మనందరికీ తెలిసిందే, చిన్నప్పుడు తెలుగు పుస్తకాల మీద ఉంటానే ఉంటుంది. ఈ ఫోటో వచ్చేసరికి చూడండి, ముందుకు వచ్చి చూపిస్తాను. అదిగోండి, క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా ఇప్పుడు. అసలు ఈ వ్యూ చూడండి, ఇక్కడ ఎన్నో ఫోటో షూట్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఎప్పుడు వెడ్డింగ్ షూట్స్ అని, ప్రీ వెడ్డింగ్ అని, ఏదోటి. ఇక్కడ టెంపుల్లో కూడా వెడ్డింగ్స్ ఫుల్ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఈ లొకేషన్కే వస్తూ ఉంటారు. ఒంగోలులో అయితే ఎక్కువ మ్యాక్సిమం ఇక్కడికి, లేదంటే బీచ్, ఇంకంతే. చాలా మ్యారేజెస్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇక్కడే ఎక్కువ అయితే. ఇంకా బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాము. నెక్స్ట్ వచ్చేసరికి నేను కిందికి వెళ్ళట్లేదు, కానీ అటు సైడ్ కిందికి డౌన్కి వెళ్తే ఇంక బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఇటు వచ్చేసరికి మనం వస్తాం ఈ రోడ్డు మీదుగా. ఇటు కొత్తగా గెస్ట్ హౌసెస్ అవి కడుతున్నారు, రిసార్ట్స్ లాగా. ఇంక ఈ పార్క్లోకి వెళ్దాము, పార్క్ చూపిస్తాను నీకు. ఇదిగోండి, ఇక్కడ అంతా దీని గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఎవరు కట్టించారంటే వైఎస్ రాజశేఖర్ గారు. వీకెండ్స్లో వస్తే ఫుల్గా క్రౌడ్ కూడా ఉంటానే ఉంటారు ఎప్పుడు. ఇక్కడ జనాలు, కపుల్స్ వీళ్ళు ఎక్కువ వస్తుంటారు. ఇటు నుంచి చూడండి డ్యామ్ ఎలా ఉంటుందో. ఇది ఇటు సైడ్, ఇందాకంతా మనం ఫ్రంట్ అటు నుంచి చూసాం కదా, ఇప్పుడు కరెక్ట్ గేట్స్కి ఇటు సైడ్ నుంచి. ఇది దీని పక్కన పార్క్ ఇంకోటి, కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాం ఇక్కడి నుంచి. చూడండి గ్రాస్ ఇవంతా ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా చాలా బాగుంటూ ఉంటుంది. ఇంకా అంతకుముందు అయితే ఈ ఫౌంటైన్ ఇవి కూడా అన్నీ బాగుండే. ఇప్పుడు అంత డెవలప్మెంట్ ఏం లేదు, అందువల్ల మెయింటెనెన్స్ కూడా తగ్గిపోయింది కదా. ఇటు నుంచి చూడండి, ఇక్కడ కిందకి వెళ్ళి చూపిస్తాను. ఈ వ్యూ బాగుంటుంది చాలా. వాటర్ అంతకుముందు వేసేవాళ్ళు, ఇప్పుడు వేయట్లేదు. ఇప్పుడైతే వాటర్ ఫౌంటైన్ అన్నీ బాగుండే కనిపిస్తా. ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఇక్కడికే వస్తూ ఉంటారు. కిందికి వచ్చాం మనం. ఇప్పుడు డ్యామ్ ముందుకెళ్ళి చూపిస్తాను. ఇలా డౌన్ ఉంటుంది ఇది, చూద్దాం. చూసారా డ్యామ్ వ్యూ ఎలా ఉంటుందో ముందుకు వచ్చి చూస్తే. గేటు పైకి వచ్చున్నాయి, వాటర్ లెవెల్ కనిపిస్తుంది కదా, ఆ లెవెల్ టచ్ అయ్యి ఉన్నాయి. చాలా బాగుంది కదా. ఇంకా ముందుకు వెళ్ళి చూపిస్తాను, ఆడికి వెళ్ళి చూపిస్తాను ఫ్రంట్కి. డ్యామ్ ముందుకు వచ్చి గేట్స్ మ్యాక్సిమం అన్నీ ఎత్తేసారు. అసలు చూడండి ఎంత బాగుంటుందో వ్యూ వచ్చేసరికి. చూడండి మీరు కూడా. ఇది వచ్చేసరికి నెక్స్ట్ 2 days తర్వాత వచ్చాను మళ్ళీ. అప్పుడు అన్ని గేట్స్ ఎత్తారని తెలిసి నేను వచ్చాను.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వరూప్ వ్లాగ్స్. ఇంకా సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుందని కూడా ముందే చెప్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, నచ్చిద్ది అనుకుంటున్నాను.